మీరు చెప్పిన ప్రతి అంశం కూడా నేను చాలా క్షుణ్ణంగా విన్నాను. వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగేవి ఏంటి, కూర్చొని ఎంత ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి నాకు అవగాహన ఉంది కాబట్టి అన్నీ రాసుకుంటా ఉన్నాను. ఎలక్షన్స్ అని ఇందాక బోలిశెట్టి సత్య గారు మాట్లాడుతున్న చాలా అంటే మీ మనసులో ఆయన మాట్లాడారు, మిగతా వాళ్ళు జనాని గారు మీ మాట వింటాం. ఎలక్షన్ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కోవిడ్ వచ్చే వరకు ఎక్కడ నిరంతరంగా పనులు చేసుకుంటా నేను ఎక్కడ ఆగలేదు. కానీ కరోనా వచ్చినాక కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి. మనకి పంచాయతీ ఎలక్షన్లు వచ్చే వరకు మనం ఆకులు రాజమండ్రిలో మనం ఆ ప్రోగ్రాం వరకు సంపూర్ణంగా చేసుకుంటూ వెళ్ళాం. కోవిడ్ వస్తుంది, ఇది ఒక విచిత్రమైన వ్యాధి, ఇది దీనికి మందు లేదు అని అనుకున్నప్పుడు ఎవరో నమ్మలేదు కదా, అందరం కూడా జరుగుద్దా జరగదని. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన పరిస్థితుల్లో మనకు తెలిసిన పెద్ద పెద్ద వ్యక్తులు చాలా హఠాత్తుగా చనిపోయారు ఈ వ్యాధి తగిలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీని నడిపే వ్యక్తిగా నాకు చాలా బాధ్యత ఉంది. నన్ను నమ్మి భావోద్వేగంతో వచ్చేస్తారు కుర్రాళ్ళు, పిల్లలు. నాకు వాళ్ళ జీవితాలని నేను ఒక పార్టీ ప్రోగ్రాం చేసి ఇప్పుడు ఒక నిరసన కార్యక్రమం పెట్టేయండి ఇలా చెప్పడానికి ఆ ఓనస్, ఆ బాధ్యత నేను తీసుకోవాలి. వాళ్ళకి ఏదన్నా ప్రాణాలు పోతే ఆ బాధ్యత నేను వహించాల్సి వస్తుంది. సమస్యలు వీటన్నిటికంటే కూడా ముందు ఎవరైతే మన కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే మనకు జెండా మోస్తున్నారో వాళ్ళు ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకుంటాను నేను ఫస్ట్. నా ముందు మోర్ దెన్ గెలుపు వీటన్నిటికంటే కూడా ముందు ఎవరైతే మన కోసం జెండా మోసారో వాళ్ళు బాగుండాలి, వాళ్ళ క్షేమంగా ఉండాలి. వాళ్ళ క్షేమం తర్వాత మిగతా పార్టీ గురించి ఆలోచించగలరు. ఇది నేను ముందు నుంచి ఎవరైతే జెండా మోసే సైనికులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో వాళ్ళ కోసం నా మొదటి శ్రేయస్సు వాళ్ళ మీదే ఉంటుంది. అలాగే ప్రతి సమస్య మీద నేను మాట్లాడాలి అంటే ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఉదాహరణకి అమరావతి మీద 3 రాజధానులు అనగానే నేను టపామని ఆ రోజు సాయంత్రం నేను పెట్టలేను. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నేను పెట్టాను దాని మీద. వైసీపీ కూర్చోబెట్టి ఈ రోజు నుంచి 3 రాజధానులు మేము పెట్టేస్తున్నాం, ఇలా వచ్చేస్తున్నాయి అంటే నేను టపటప కూర్చోబెట్టి రియాక్ట్ అవ్వాలి అంటే ఒక మాట మాట్లాడితే మిగతా వాళ్ళకి తప్పించుకోవడానికి 100 దారులు ఉంటాయి. నాకు తప్పించుకోవడానికి దారులు, ఎందుకంటే నాకు పారిపోవడం తెలియదు. అందువల్ల నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎంత పోరాటం చేయగలను, ఎంత నిలబడగలను, ఇవన్నీ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నేను. అందుకని మీరు దాన్ని ఆ దృష్టితో చూడండి. అంతేగాని నాకు మాట్లాడకూడదు ఉదాహరణకి ఇందాక మీరు ఆడపిల్లల అత్యాచారాల గురించి మాట్లాడుతుంటే మీరున్నారా ఆ రోజున? కర్నూలు నుంచి వచ్చినప్పుడు ఆ రోజు మీరు ఉన్నారా? మీరు లేరు. మరి నేను చేశాను కదా. అప్పుడు మీరు అంటే ఎందుకు మిమ్మల్ని అంటే ఉద్యమం కేవలం ఉద్యమ స్థాయిలో మాట్లాడితే సరిపోదు. మనం ఒక పొలిటికల్ పార్టీ కూడా, నా లోపల ఒక ఉద్యమకారుడు ఉంటాడు, అందుకే అతనే పార్టీ పెట్టాడు. పార్టీ ఆ ఉద్యమ విద్యుత్తు లేకపోతే నేను పార్టీ పెట్టను. ఎందుకంటే నేను కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయా, లేదంటే పిఆర్పి టైంలో నేను ఎంపీగా ఎమ్మెల్యేగా వెళ్ళిపోయి ఏదో ఒకలా చేసేవాడిని. నాకు అలా కాదు, సమాజం మూలాల్లో మార్పు రావాలి, దానికోసం వచ్చిన తప్పను. అందువల్ల నేను కొంచెం చాలా అంటే నేను చేస్తే వ్యవస్థాగతంగా మార్పులు జరగాలి, ఇది నేను నమ్ముతాను. అందుకే నేను చాలా బాధ్యతగా చేస్తాను. అలాగే జరిగిన ప్రతి సంఘటన మీద నేను మాట్లాడటం ప్రారంభిస్తే పల్చన అయిపోద్ది, దాని తీవ్రత పోద్ది. నేనేం చేస్తాను, ముందుగా ఏ సమస్య ఉన్నా కానీ, ఉదాహరణకి అమరావతి గురించి నేను మొదట్లో చెప్పలేదే. 3 రాజధానులు అనౌన్స్ చేస్తారనగానే ఇక్కడే ఉండాలని చెప్పలేదు. అసలు విన్నాం, అందరి వాదన విందాం, ఏముందాం విన్న తర్వాత మనకు ఒక స్పష్టత వస్తాయి. వీళ్ళు నిజంగా చేస్తున్నారా, కావాలని చేస్తున్నారా, అసలు ఏంటి. ఉదాహరణకి మనం రెచ్చిపోయి మాట్లాడితే, ఉదాహరణకి అమరావతి రైతులు ఒప్పేసుకుంటే, సో అందరి స్పందన చూసి, నిజమైన మార్పు రావాలని అందరి స్పందన చూసే మాట్లాడతాం. అలాగే
కాకినాడలో మన జనవరిలో ఇప్పుడు ఒక వాళ్ళ ఎమ్మెల్యే ఏదో మాట్లాడి మన కార్యకర్తల మీద దాడి జరిగినప్పుడు నేను నెలలు ఆలోచించలేదే, వారాలు కూర్చోలేదే, విన్నాను, నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చేసాను కూర్చోడానికి. అంటే నా స్పందన ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితి తీవ్రతను బట్టి. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. కానీ మీరు చెప్తున్న దాని నుంచి నేను తీసుకున్న అంశం ఏంటంటే ముఖ్యంగా పోలవరం ఇవన్నీ పెద్ద ప్రాజెక్టులు. ఉదాహరణకి పోలవరం గురించి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం, ప్రెస్ రిలీజ్ చేసాం. జనసేన మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను పార్టీ ప్రారంభించినప్పుడు ఆ రోజున మీ అంత అనుభవజ్ఞులు కానీ నాయకులు కానీ నా దగ్గర ఎవరు లేరు. అందరూ చిన్నపిల్లలే ఉన్నారు, అందరూ ఉత్సాహం ఉన్న పిల్లలే ఉన్నారు. కానీ వాళ్ళందరిలో ఉన్న వేదన రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా అన్యాయంగా చేశారు. అది ఈ రోజుకి నేను అదే మాట్లాడతాను. రాష్ట్రాలు విడిపోవటం వేరు, అడ్డగోలుగా విభజన చేయటం వేరు. దాని తాలూకు పర్యవసానం ఈ రోజుకి మనం అనిపిస్తాం. ఇంకా రాజధాని లేదు ఇక్కడ. ఒకప్పుడు వేరే పక్కన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఇది గెంటేసి పంపించేస్తే ఈ రోజుకి మనకు రాజధాని పెట్టుకోవడానికి బోల్డ్ని ప్రతి ఒక్కళ్ళల్లో ఇక్కడ బోల్డ్ని లోకలు వీళ్ళు చేసి అక్కడ పడదు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా అది బాధ్యత. అది మనకి బైఫర్కేషన్ దాంట్లో మనకి ఇవ్వబడింది. అది ఇస్తున్నాం, అది నేషనల్ ప్రాజెక్ట్. ఆ రోజునే కనుక ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వమే దీన్ని నిర్మించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఆ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వంతో ఉండేది. ఇప్పుడేంటి, కొంత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, ఇట్లాగా ఎవరి కాళ్ళు కన్వీనియంట్గా దాన్ని ఇష్టారాజ్యంగా మార్చేసుకున్నారు. సో నాకు స్పందించాలంటే దాని మీద నా ఒక్కడి ఆలోచన కానీ సరిపోదు. నాకు దీని మీద ప్రత్యేకంగా ఏముందంటే మీ అందరితో కూర్చొని, మీతో పాటు చాలామంది ఎక్స్పర్ట్స్తో కూర్చొని, కొంతమంది సీనియర్ జర్నలిస్టులతో కూర్చొని ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే జరగాలి. మనం ఒక బలంగా స్పందన తీసుకున్నప్పుడు మనకి ఈవెన్ మన కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం నివేదన ఇవ్వాలి. ఇది ఇట్లా ఉంది ఈ సమస్య దీని మీద. అలాగే మీ అందరికీ తెలుసో లేదో, నేను పోలవరం ఖమ్మం దాకా వెళ్ళాను. ఆ ఖమ్మంలో ఉన్న మండలాలు కూడా కొన్ని ఇటు వచ్చేసి వాళ్ళ అక్కడ కూడా వెళ్ళి పరిశీలించాను నేను పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి. అలాగే పునరావాసానికి ఎవరికి అందలేదు. దాదాపు మేజర్ డబ్బంతా పునరావాసానికి వెళ్తుంది. వాళ్ళు మన గిరిజనుల తాలూకు జీవన విధానం ఛిద్రమైపోయింది. వీటన్నిటి మీద మాట్లాడాలి. ఇవన్నీ చూసిన వాడిని. ఆ రోజున మనం పోలవరంలో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కానీ మనకున్న సమస్య కూడా ఏంటంటే ప్రజల నుంచి కూడా కొంత మనకు మద్దతు వచ్చినప్పుడు మనం పోరాటం చేయడానికి మరింత బలం ఉంటుంది మనకి. మనం వెళ్ళి తిరిగినప్పుడు కూర్చోబెట్టి ఎంతో కొంత ఒక బలం ఉన్నప్పుడు మనం కూర్చోబెట్టి, ఈ రోజున మీరే అన్నారు అమరావతి రైతులు మాట్లాడుతున్నప్పుడు మాకు మిమ్మల్ని అడిగే నైతిక బలం లేదు మాకు, కానీ మీరు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు కదా, మనం చేస్తాం. దానికి ఎప్పుడు వెనకాడం. అంటే మనకి ఇవన్నీ ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకొని ఆలోచించి ప్రతీది ఎమోషనల్గా తీసేసుకుంటే పరిష్కారం. నేను చాలా ఎమోషనల్ వ్యక్తిని, కానీ రాజకీయాలకు వచ్చినప్పటికి నేను ఎమోషనల్ కాదు. నేను చాలా ఆలోచించి ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయలేను, మాట వెనక్కి తీసుకోలేదు. అమరావతిది కూడా ఒక రోజులో ఇది కూర్చోబెట్టి ఒక రాజధాని నేను చెప్పలేదు. నేను చాలా ఆలోచించాం, మాట్లాడడం, బాధ్యత తీసుకున్నాం. మీ అందరితోటి పేరున ఒక చిన్న స్థాయి ఒక కార్యకర్తతో కూడా మాట్లాడాం. ఆ రోజున విస్తృత స్థాయి సమావేశాలు జరిపాం. అందరి దగ్గర నుంచి ఇక్కడ జరిగినవి కాకుండా ప్రతి ఒక్కరితోటి ఫోన్లో తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్నాక ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అలాగే పోలవరం సంబంధించి కూడా ఒక మాట మాట్లాడాలంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. తప్పులు ఏం జరిగినాయి, తప్పులు రాష్ట్ర ప్రభుత్వం. రేపు పొద్దున నేను ఏదైనా గబుక్కుని మాట్లాడేస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త తప్పులు మీ రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ తప్పులు చేసినాయి, అందువల్ల మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని అంటే నా దగ్గర సమాధానం ఉండకపోతే ఎట్లాగా? అందుకని వీటి మీద ఒక విస్తృత స్థాయి సమావేశం జరిపి ఏమేమి తప్పులు జరిగినాయి, వీటిని ఎలా చేయాలి, లేదు నిజంగా మనకు రావాల్సింది ఉంది, ఖచ్చితంగా మాట్లాడదాం. దాంట్లో ఏం మొహమాట పడేది లేదు. ఖచ్చితంగా దీన్ని కేంద్ర స్థాయికి తీసుకెళ్దాం. కాకపోతే తీసుకెళ్ళబోయే ముందు మన తప్పులు లేకుండా పరిపూర్ణంగా దాని మీద అందరి దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక బాధ్యతగా ఉండి ఖచ్చితంగా చేద్దాం. అలాగే
పితాని బాలకృష్ణ గారు చెప్పింది కానీ, ఈ లీలాకృష్ణ గారు చెప్పింది, జిల్లాల విభజన, మీరు ప్రస్తావించిన ప్రతి అంశం కూడా, డిఎంఆర్ శేఖర్ గారు చెప్పిన ప్రతి అంశం, అందరూ పేరు పేరున మీరు చేసిన ప్రతి అంశం మీద నేను నోట్స్ రాసుకున్నాను. ఆ నోట్స్ మీకు తిరిగి పంపిస్తాను. పంపించిన నా ఉద్దేశం ఏముందంటే, ప్రతి జిల్లాకి కూర్చొని మనం ఒక టెలికాన్ఫరెన్స్ లాంటిది ఏదైనా పెట్టుకొని, సో వీటి మీద ఇందాక మీరు మన బొలిశెట్టి చెప్తున్నట్టుగా నేను కనిపించాలని, నేను ఎప్పుడు మాట్లాడాలి, ఏ స్థాయిలో మాట్లాడితే బాగుంటుంది, ఎంత తీవ్రత ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది, ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని మీకు ఒక ఆలోచన విధానాన్ని మీరు కొంచెం మీ సలహాలు ఇవ్వండి. కాదు నేను ఈ క్షణంలో నేను వెంటనే దీనికి నేను సమాధానం చెప్పను. కొంచెం నాకు ఒక వారం రోజులు 10 రోజులు టైం ఇవ్వండి. నాకు ఈ 10 రోజుల్లో నేను ఎట్లా ఆలోచిస్తానని చెప్తాను. దాన్ని మీరు చెప్పి దాని మీద మీ కరెక్షన్స్ చెప్పండి. దాని ప్రకారం నేను ముందుకు తీసుకెళ్తాను దాన్ని ఖచ్చితంగా. ఇది ఒకసారి ఒక వారం రోజుల తర్వాత ఒక జిల్లా మీటింగ్స్ పెట్టుకొని, టెలికాన్ఫరెన్స్లు పెట్టుకుని దాని మీద మనం ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు ప్రస్తావించిన ప్రతి అంశం కూడా, ప్రతి జిల్లా, ఇప్పుడు ఏపీ జెన్కో మీరు చెప్పిన అంశం కానీ, ఇవన్నీ కూడా ఒకసారి చూసి మాట్లాడు, ప్రతి ఒక్కళ్ళు తీసుకొని మాట్లాడు. ముఖ్యంగా సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం, సాధారణ సభ్యత్వం, ఇవన్నీ. క్రియాశీలక సభ్యత్వం నేను 2014లో పెట్టలేదు, ఆ తర్వాత కూడా పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు పెట్టామంటే, అసలు ఉత్సాహంతో ఉరకలేసే వాళ్ళు వస్తున్నప్పుడు నేను వాళ్ళని ఆపను. అందరినీ వాళ్ళకి రూల్స్ పెట్టండి, రెగ్యులేషన్స్ పెట్టండి అంటే ఆ పనులు నేను 2009లో చేసాం. నాకు తెలుసు ఆ ఒడిదుడుకులు ఏముండే. ఉత్సాహం వచ్చిన వాడికి ముందు నేను వచ్చి పని చేస్తానంటాడు, నాకేం వద్దంటాడు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకుండా అసలు మీరు 100 మంది వస్తే కాదు, 100 మంది పని చేయండి, అలా పెట్టాం. ఎందుకంటే ఆ ఉధృతిని ఆపుకుండా ఉండటానికి. ఒక అనుభవం తర్వాత ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడలేరు. ఒక ఎన్నిక జరిగిన తర్వాత ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు పాలపొంగులాగా ఆవిరైపోయి కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది భయపడి పారిపోయారు. కానీ నిలబడ్డ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, నేను వాళ్ళని గుర్తించాలి. ఇప్పుడు ఆ క్రియాశీలక సభ్యత్వం ఎందుకు పెట్టామంటే, ఎప్పుడు ఆ సాధారణ సభ్యత్వం ప్రాసెస్ని మనం ఎప్పుడు ఆపం. కానీ క్రియాశీలక సభ్యత్వం ఎందుకు చాలా అవసరం అంటే, నిజంగా పని చేయడానికి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో బూతుల్లో కూర్చొని పని చేయాలంటే, ఈ పార్టీ మనది, కేవలం ఒక ఎమోషనల్గా వచ్చేసి జెండాలు కట్టుకొని తిరిగేస్తే అది ఒక పద్ధతి అయితే, యాక్చువల్ ఎలక్షనీరింగ్ చేయగలిగే వాళ్ళు క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఎందుకంటే నిలబడతారు. మెడలో ఒక ఎర్ర జెండా వేసుకొని వాళ్ళు ఎంత పెద్ద స్థాయి ఎదుటి పార్టీ నాయకులు వచ్చినా వాళ్ళు కూర్చొని ఒక 25 ఏళ్ల పిల్లలు కూర్చొని ఎలక్షనీరింగ్ చేశారు. మన భీమవరంలో కానీ ఇలాంటి చోట్ల చూడవచ్చు, చాలా నియోజకవర్గాల్లో. అలాంటి తెగింపున్న పిల్లలు క్రియాశీలక సభ్యత్వం వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఉన్న భావన కూడా సమాజం మీద. ఇప్పుడు గంట మీకు ఎలా ఉందో అలాంటి కోపాలు ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ. సో వాళ్ళకి ఏంటంటే కూర్చో పదవులు వీటన్నిటికంటే కూడా ఒక సమస్యల మీద పోరాడాలి, ఎదురు తిరగాలి. అలాంటి వాళ్ళందరినీ క్రియాశీలక సభ్యత్వానికి తీసుకున్నాం. అందుకని వీళ్ళందరినీ కూడా మీరు ఇదే రాజోల్లో కూడా మీరు ఆలోచించండి. మనం గెలిచిన నియోజకవర్గం, అక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు లేకపోయినప్పటికీ, ఒక్క ఇన్ఛార్జ్ లేకపోయినప్పటికీ, స్థానికంగా ఉన్న నాయకులందరూ, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాజోల నాయకులందరూ, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసికట్టుకు వెళ్ళేటప్పటికి దాదాపు అది మేము ఊహించింది ఒక 500 అనుకుంటే దానికి ఒక దాదాపు 2000 దాకా వెళ్ళింది. అలా ఎంత వస్తే ఎంతో మీరు ముందు లెక్క లేకుండా, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా బూత్ స్థాయికి వెళ్ళకపోయే ముందు అసలు ముందు అలాగే ఖచ్చితంగా అన్ని కులాలు కావాలి. కాకపోతే దానికి పరిమితులు పెట్టద్దు. ఫస్ట్ ఎవరు స్వచ్ఛందంగా ఇష్టంతో పనిచేస్తారు ఫస్ట్ వాళ్ళు రానివ్వండి. ఆ తర్వాత పరిస్థితులను బట్టి అక్కడ అవసరం అవుతుంది, ఇక్కడ లేదు, అప్పుడు మనం దాన్ని ప్రత్యేకంగా ఫోకస్డ్ కార్యక్రమాలుగా చేద్దామని మీకు తెలియజేసుకుంటూ, మొదట 5 నియోజకవర్గాలు చాలా విజయవంతంగా జరిగింది. మీ సహకారం మళ్ళీ ఇంకొక సెకండ్ ఫేజ్లో 32 నియోజకవర్గాలకి ఒకసారి ఈ రాజోల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళండి. అలాగే మీరు చెప్పిన ప్రతి సలహా, ప్రతి సూచనని నేను మీకు పాటించి చూపిస్తాను. ఒకవేళ నేను చేయలేని పరిస్థితిలో ఉంటే మీకు తెలియజేస్తాను, నేను ఎందుకు ఇప్పుడు హోల్డ్ చేస్తున్నాను ఈ ఒపీనియన్ అని. అప్పుడు దాకా నేను మనస్ఫూర్తిగా మీరు అర్థం చేసుకుంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.